హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మేథి టొమాటో కర్రీ అండి. సో ప్రాసెస్ చూసేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆవాలు, కరివేపాకు అండ్ 3 గ్రీన్ చిల్లీ, అలాగే ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మన నార్మల్ టొమాటో బజ్జీ ప్రాసెస్ లాగే ఉంటుందండి. సో కొంచెం మెంతికూర అయితే యాడ్ చేసుకుంటాం. సో ముందుగా ఒక చిన్న కట్ అయితే తీసుకొని ఒలిచి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఈజీగా ఉంటుంది కదా చేసేటప్పుడు. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ పీసెస్ని అయితే వేసుకున్నాను అనమాట. సో ఇవి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఒక 4 టమాటోస్ అయితే యాడ్ చేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక చిన్న కట్ట మెంతికూర తీసుకున్నాను కాబట్టి ఒక 4 టమాటోస్ అయితే సరిపోతాయి. మరి ఎక్కువ ఆకు వేసామంటే చేదైపోతుంది. అదే టేస్ట్ తెలుస్తుందనమాట. సో బ్యాలెన్సింగ్‌గా అయితే వేసుకోవాలి. సో టమాటోస్ నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా! సో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకుందాం. టమాటోస్ త్వరగా మగ్గిపోతాయి కదండీ సాల్ట్ వేసుకుంటే. సో ఉప్పంతా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకునేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సో మూత అయితే పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది అండ్ టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. సో ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పొడులు కొంచెం పచ్చిగా లేకుండా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి, వాటర్ వేయకుండా. సో వాటర్ వేసుకున్న తర్వాత పొడులు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదనమాట. పొడులు ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. సో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకునేద్దాం. సో మెంతికూరే కాబట్టి కొంచెం త్వరగా వేగిపోతుందనమాట. ఆకుకూరలన్నీ అంతే కదండీ. సో ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు, మగ్గిపోతాయన్నమాట. సో అది కొంచెం పచ్చిగా లేకుండా ఉండడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం గుజ్జులాగా అయితే చేసుకుందాం. ఇది మరీ వాటరీగా లేకుండా అండ్ డ్రైగా కూడా లేకుండా కొంచెం గుజ్జులాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకునేద్దాం. సో చూడండి, మేథి టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో లాస్ట్‌లో ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే ఆకుగా ఉంటుంది కదా! సో కొత్తిమీర అయితే యాడ్ చేయట్లేదు. సో ఇలా గుజ్జుగా వచ్చేంత వరకు కొంచెంసేపు అయితే ఉడికించుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ మేథి టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.